తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను రేడియో స్టేషన్కి వచ్చాను. రాజు పాట రికార్డింగ్ అవుతోంది. సారథి రాజు లోపల ఉన్నారు. నేను బయట వెయిటింగ్ రూమ్లో కూలబడ్డాను. నా గుండెలు ఇంకా దడదడలాడుతూనే ఉన్నాయి. మిసెస్ లింగం చూసింది. నేను ఫలానా వీధిలో ఎవరో అపరిచిత యువకుడితో చనువుగా మాట్లాడటం అనేది ఆమె దృష్టిలో మామూలు విషయం అయి ఉండదు. అమ్మతో తప్పక చెబుతుంది. ఎవరా మనిషి అని ఆరా తీస్తుంది. ఏం జవాబు చెప్పగలను? నా మనసంతా ప్రశ్నలమయంగా తీవ్రమైన అలజడిగా అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న 5 నిమిషాలకి రికార్డింగ్ పూర్తి చేసుకుని రాజు సారథి బయటకి వచ్చారు. ఇదేమిటి ఇక్కడ కూర్చున్నావా ఒక్కదానివి? రాజు ఆదుర్దాగా నా దగ్గరికి వస్తూ అంది. ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు సారథి. చాలాసేపు అయింది. మీరలా లోపలికి వెళ్ళారు, నేను వచ్చాను అన్నాను. ముగ్గురం బయటకు వచ్చాం. సారథి నా కోరిక మీద మా ఇద్దరిని హోటల్కి తీసుకెళ్లాడు. సారథి పుణ్యమా అని రాజుకి ఈ విధంగా రేడియోలో పాడే అదృష్టం కలిగిందన్నాను. రాజు కూడా ఒప్పుకుంది. బాగుంది, మధ్యలో నాదేముంది అన్నాడు సారథి. పైకి ఇష్టం లేనట్టు నటిస్తున్నా నా పొగడ్త అతనికి ఆనందం కలిగించినట్టు అతని కళ్ళల్లో ఆనందం చూసి నేను గ్రహించాను. నేను హోటల్ నుంచి ఏ పార్కుకైనా వెళదామని కోరాను. ఎందుకో కానీ నాకిప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. రాజేశ్వరి తల అడ్డంగా తిప్పింది. నేను రాను. అత్తయ్యకి ఒంట్లో బాగాలేదు. నన్ను ఇంటి దగ్గర దింపి మీరిద్దరూ వెళ్ళండి అంది. నాకు కూడా పనుంది అన్నాడు సారథి చేతి గడియారం చూసుకుంటూ. నాకు ఒళ్ళు మండింది. అదే రాజు వస్తానంటే ఆ పని ఎంత ముఖ్యమైనా గుర్తుకు వచ్చేది కాదేమో. ముగ్గురం ఇంటికి వచ్చాం. ఇంట్లోకి అడుగు పెడుతూనే నేను గతుక్కుమన్నాను. మిస్సెస్ లింగం అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతోంది. అదిగో వచ్చారు అంది అమ్మ మమ్మల్ని చూస్తూ. ఎలా పాడావు అని అడిగింది రాజుని మొదట పలకరిస్తూ. రాజు బాగానే పాడానన్నట్టు తల ఊపింది. మీరు మందు వేసుకున్నారా అంది అమ్మని. అమ్మ లేదంది. రాజు లోపలికి వెళ్ళిపోయింది. సారథి అమ్మకు వాకిలికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నేను అక్కడుండటమా లేక వెళ్ళిపోవటమా అని తటపటాయించసాగాను. అమ్మ అడిగేసింది నన్ను. మీనా, నువ్వు సరిగ్గా వీళ్లతో రేడియో స్టేషన్కి వెళ్ళలేదా? వెళ్ళానుగా అన్నాను. అశోక్ నగర్ దగ్గర చూశానని అంటున్నారు మిసెస్ లింగం. నన్నా? ఆశ్చర్యంగా చూశాను. నా గుండెలు ఆగిపోతాయేమో అన్నంత వేగంగా కొట్టుకోసాగాయి. సారథి తలెత్తి నా వైపు చూశాడు. అమ్మ సారథితో చెప్పింది. నేనేమో మీనా రేడియో స్టేషన్కి వెళ్ళిందంటాను. మీ ఆంటీ ఏమో లేదు, ఇంత క్రితం అశోక్ నగర్లో చూశాను అంటున్నారు. నాకదే అర్థం కావటం లేదు. సారథి చూపులు ఒక్క క్షణం నిశితంగా నా ముఖం మీద నిలిచిపోయినాయి. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో. వాళ్ళ మాటల్ని ఖండించలేదు. అవును కాదు అని తర్కానికి దిగలేదు. మౌనంగా ఉండిపోయాడు. సారథి మౌనం అమ్మకి కొండంత బలం ఇచ్చినట్లయింది. చూశారా, ఈరోజు మీ వెంట స్వయంగా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ చిన్న పొరపాటు అనవసరంగా ఎంత పెద్ద అపార్థానికి దారితీసేదో అంది నిష్ఠూరంగా. మిసెస్ లింగం జోక్యం చేసుకుంది. అపార్థానికి ఏముందిలేండి, చీర కూడా ఇదే. మిసెస్ లింగం నా వైపు చూస్తూ అయోమయంగా అంది. సారథి ఇలా నన్ను రక్షిస్తాడని, నాకు అండగా నిలుస్తాడని గాని నేను కలలో కూడా అనుకోలేదు. మనసులో మొట్టమొదటిసారిగా అతనికి 1000 కృతజ్ఞతలు అర్పించుకున్నాను. కానీ సారథి నన్ను రక్షించాడనే ఆనందం అట్టేసేపు నిలవలేదు. సారథి వెళ్ళిపోబోయే ముందు నా గదిలోకి వచ్చాడు. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప అతను అలా చెప్పకుండా సరాసరి నా గదిలోకి వచ్చేయడు. బట్టలు మార్చుకుందామని అల్మారాలోంచి చీర తీసుకోబోతున్న నేను ఆగిపోయాను. గంటు పెట్టుకున్నట్టు దురుసుగా అసంతృప్తిగా ఉన్న అతని ముఖం చూడగానే నాకు అతను అడగబోయేదేమిటో తెలిసిపోయింది. అయినా తెలియనట్టే అతను ఎందుకు వచ్చాడా అన్నట్టు చూడసాగాను. మీనా, నిజం చెప్పు, నువ్వు దారి మధ్యలో దిగిపోయి వెళ్ళింది ఎవరిని కలవటానికి? నేను సమాధానం చెప్పలేని దానిలా చూడసాగాను. మనం వెళ్లే ముందు నీకు ఫోన్ వచ్చింది. ఫాదర్ దగ్గర నుంచి కాదు, అవునా? నేను చూపులు నేల మీదకి మరల్చుకున్నాను. ఆ క్షణంలో 1000 మంది సారథులైనా నా నోటి నుంచి నిజం చెప్పించలేరు.
సారథి క్షణంసేపు నేను జవాబు చెబుతానన్నట్టు ఎదురుచూశాడో. సమాధానం చెప్పవా? నిష్ఠూరంగా అడిగాడో. నేను తల ఎత్తలేదో. నేలకి చూపులు అంటుకుపోయిన దానిలా అలాగే క్రిందకి చూస్తూ నిలబడ్డాను. సారథి బుసలు కొడుతున్నట్టుగా పెద్దగా ఊపిరి పీల్చి వదిలాడో. మీనా, ఇది వరకు ఎప్పుడైనా నీకు చెప్పానో లేదో, ఇప్పుడు చెబుతున్నాను, బాగా గుర్తుంచుకో. నేను నిజాన్ని సహించగలను. నేను మోసాన్ని కించెత్తు కూడా భరించలేను. ఒక్కసారి నా మనసు విరిగిందంటే ఆ మనుషులకి చాలా దూరంగా ఉంటాను. నువ్వేం మాట్లాడకపోతే ఆంటీ అశోక్ నగర్లో నీతో చూసిన వ్యక్తి నిజమేనని నమ్మాల్సి వస్తుంది. దానికి కూడా నేను జవాబు చెప్పలేదు. నన్ను కాదన్నట్టు ఊరుకుండిపోయాను. సరే, మధ్యలో అనవసరంగా మా ఆంటీని ఎందుకు ఫూల్ని చేస్తావు? ఆ పెద్ద మనిషి ఎవరో నువ్వు అట్టే కాలం దాచలేవు. నువ్వు చెప్పనంత మాత్రాన తెలుసుకోలేని వాజమ్మను కాదు నేను. గబగబా కోపంగా అనేసి సారథి గిరుక్కున వెనక్కు తిరిగి చెప్పి వెళ్ళిపోయాడో. నేను కొద్దిసేపు అక్కడే అచేతనంగా నిలబడిపోయాను. నాకిప్పుడప్పుడే బట్టలు మార్చుకోవాలని అనిపించలేదు. చేతిలో చీర మంచం మీద గిరాటు వేసి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాను. నేను నిజాన్ని సహించగలను, కానీ మోసాన్ని భరించలేను. సారథి అన్న మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. సారథికి అంతా చెప్పేస్తే అతను నాకు ఇందులో సాయం చేస్తాడా? అతని అండ నాకు లభిస్తుందా? ఆ రాత్రంతా బాగా ఆలోచించిన నేను మర్నాడు మామీ ఇంటికి నాతో పాటు రాజుని తీసుకువెళ్లకుండా నేనొక్కదాన్నే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. అది అన్నగారికి ఎదురు చెప్పలేదు. దాని మొహమాటం నాకు తెలుసు. రాజుని తీసుకెళ్ళకపోతే కృష్ణకి ఆగ్రహం వచ్చే మాట నిజమే, కానీ అది భరించటానికి నేను సిద్ధమయ్యాను. నా ప్రాణమిత్రురాల్లా అయిన రాజు కోసం ఎవరు ఏమన్నా నేను కిమ్మనకుండా ఊరుకోవటానికి నిశ్చయించుకున్నాను. రాజుని చూసిన క్షణం ఎంత మహత్తరమైనదో, కానీ మా మధ్య స్నేహబంధం నానాటికి బలపడుతోంది. అది కూడా నాతో సమంగా సుఖంగా ఆనందంగా ఉండాలనే కాంక్షకి నేను లొంగిపోసాగాను. సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అని చెప్పిన వాళ్ళకి మనసారా అంజలి ఘటించి నిజం సుమా అని ఒప్పుకోవాలనిపిస్తోంది. మర్నాడు మధ్యాహ్నం అయింది. అమ్మకి జ్వరం జలుబు కాస్త తగ్గినాయి. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. ఈరోజు రేపు కూడా బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పాడు. అక్షరాల ఆయన సలహాని అమలుపరిచే అమ్మ నిద్రపోతోంది. ఆవిడ గది తలుపులు చేరవేసి ఉన్నాయి. రాజు భోజనాల గదిలో కూర్చుని తను ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటున్న స్వెటర్ అల్లుతోంది. పని అంతా అయిపోవడం వల్ల తాయారమ్మ వంటింటి గుమ్మం మీద తల అంచి పడుకొని కునుకు తీస్తోంది. నాన్నగారు ఎలాగూ ఇంట్లో లేరు. అందువల్ల నేను మెల్లగా ఇంట్లోంచి జారుకోవడం ఎవరూ గమనించలేదు. నేను మామీ ఇంటికి వచ్చేసరికి అప్పటికే కృష్ణ వచ్చేశాడు. వరండాలో కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తున్నాడు. గేటు తెరవగానే అతన్ని చూసిన నేను గబగబా పరిగెత్తినట్టుగా వెళ్ళి వరండా మెట్లెక్కుతూ, ఆలస్యం చేశానా? ఎంతసేపు అయింది నువ్వొచ్చి అన్నాను. ఇప్పుడే. రాజు ఏది అన్నాడు. రాలేదు. రాలేదు ఎందుకని? అతని ముఖంలో ఆగ్రహం పైకి రావడం నేను గమనిస్తూనే ఉన్నాను. దానికి రేడియో స్టేషన్లో రికార్డింగ్ ఉంది, అక్కడికి వెళ్తోంది అన్నాను. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు. ఇంతలో లోపలికి నా మాట వినిపించింది కాబోలు. మామీ గబగబా బయటికి వచ్చింది. చాలా రోజులకి వచ్చినందుకు ఆవిడని మర్చిపోయానని నిష్ఠూరం చేసింది. కుశల ప్రశ్నలు వేసింది. కృష్ణ ఇంత క్రితమే వచ్చాడని, మీనా లేదా అని అడిగితే అసలు వస్తుందనే నాకు తెలియదన్నాను. వస్తుంది బహుశా అని అతను ఎదురు చూస్తుంటే లోపలికి వచ్చి కూర్చోమని ఆహ్వానించానని చెప్పింది. ఆవిడ మాట్లాడుతూనే మధ్య మధ్య కుతూహలంగా కృష్ణ వైపు చూడసాగింది. మామీ నన్ను చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది. అప్పటికే అక్కడ స్టవ్ మీద కాఫీ నీళ్లు మరుగుతున్నాయి. పక్కన స్టీలు గిన్నెలో దోసెల పిండి తడిపి ఉంది. మామీ నా చెయ్యి పట్టుకుంటూ రహస్యంగా అడిగింది, ఎవరు మీరు? మీనాకి మీరేమవుతారు అని అతన్ని అడిగితే ఫ్రెండునని జవాబు ఇచ్చాడు. ఎలాంటి ఫ్రెండ్ అతను? ఆవిడ కుతూహలానికి నాకు నవ్వు వచ్చింది. అప్పుడు మీ ఇంటి అడ్రస్ ఇచ్చి ఉత్తరాలు రాశానే అతను అన్నాను. మామీ అర్థమైంది అన్నట్టు తల పంకించింది. నేను బయటికి వచ్చాను. ఆలోచనగా బయటికి చూస్తున్న కృష్ణ నా వైపు తిరిగాడు. అన్నయ్య ఊరి నుంచి వస్తే ఒక్క నిమిషం మాట్లాడే తీరుబడి కూడా లేకుండా అయిపోయిందన్నమాట రాజుకి అన్నాడు. అతని కంఠంలో చిరుకోపం నిష్ఠూరం ప్రతిధ్వనించాయి. ప్లీజ్ దాన్నేమీ అనకు. దానికసలు నువ్వు వచ్చినట్టే తెలియదు. నేను చెప్పలేదు అన్నాను. కృష్ణ అదా సంగతి అన్నట్టు చూశాడు. ఈ రాత్రికి వెళ్ళిపోతున్నావా అని అడిగాను.
మళ్ళీ రేపు రాజుని ఎక్కడ తీసుకురమ్మంటాడోననే భయంతో. వెళ్ళిపోవాలి ఈ పూట. నా ప్రయాణం ఆపుకునేందుకు సాధ్యం కాదు. నువ్వు రాజుని రేపు కానీ ఎల్లుండి కానీ ట్రైన్ ఎక్కించి నాకు టెలిగ్రామ్ ఇవ్వు. బెజవాడ వచ్చి నేను తీసుకువెళ్తాను. నేను పంపనని నిన్ననే చెప్పాను. ఆ మాట మీద ఇక తర్కం వద్దు అన్నాను, నా మొండితనం అంతా కంఠంలో కనిపింపజేస్తూ. కృష్ణ విసురుగా చూశాడు. అతనిలో ఉవ్వెత్తుగా లేచిన కోపం బలవంతంగా దిగమింగినట్టు ముఖమే చెబుతుంది. నేను మీ ఇంటికి రాననే కదూ నీ ధైర్యం అన్నాడు. ఇదే నేను ఎన్నోసార్లు అడగాలనుకున్నాను. అవును నిజమే, అదే నా ధైర్యం. నువ్వు మా ఇంటికి ఎందుకు రావు? నేనిప్పుడు ఇక్కడికి గతాన్ని తవ్వుకోవడానికి రాలేదు. ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం నాకుందిగా. అసలు విషయం ఏమిటో తెలిస్తే నేను పెట్టుకున్న కొన్ని ఆలోచనలు విరమించుకుంటానేమో. మీ అమ్మకి నాకు ఈ వైరం ఎందుకు ఏర్పడిందో మావయ్య నీకెప్పుడు చెప్పలేదు? చెప్పలేదు. మా అమ్మతోనే నీకు వైరం? విచిత్రంగా చూశాను. అవును, కొంతమందికి ప్రాణ స్నేహం కలిసినట్టే కొంతమందికి బద్ధ వైరం ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే మీ అమ్మకి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ విషయం నువ్వెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. నా మనసు చేదు పదార్థం తిన్నట్టుగా వెగటుగా అయింది. కృష్ణ ధోరణి చూస్తే నాలో ఉన్న భ్రమలేవో ఛేదించాలన్నట్టుగా ఉంది. కృష్ణ ఇంత నిర్మోహమాటంగా మీ అమ్మ నేను ప్రత్యర్థులం అన్నట్లు మాట్లాడటం నాకెలాగో అనిపించసాగింది. కృష్ణ సీరియస్గా అన్నాడు, మీనా, నువ్వు నిమ్మలూరు రావటంతో మన కుటుంబాల మధ్య పూర్తిగా తెగిపోయిందనుకున్న బాంధవ్యం మళ్ళీ ముడిపెట్టినట్టయింది. నీ రాక వల్ల ముఖ్యంగా అమ్మకి ఎంత సంతృప్తి ఆనందం కలిగాయో చెప్పలేను. ఆ కృతజ్ఞతతోనే నువ్వు చేస్తున్న ఈ హఠం అంతా భరిస్తున్నానన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి రాజుని మీ ఇంటికి తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకోవాలన్న నీ తహతహ నాకు అర్థమైంది. సరే, తీసుకెళ్ళావుగా, సరికి సరి అయిపోయింది. రాజు విషయంలో నీతో తర్కం పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నువ్వు నిజంగా పంపనంటే నేను సరాసరి మీ ఇంటికి వచ్చి దాన్ని తీసుకెళ్ళగలను. నిన్ను కానీ మావయ్యను కానీ బాధ పెట్టడం నా అభిమతం కాదు. ఇది నువ్వు నా బలహీనతగా మాత్రం తీసుకోవద్దని నా మనవి. ఆ ముఖంలో కనిపిస్తున్న తీవ్రతకి, అతని మాటల వెనుక ప్రతిధ్వనిస్తున్న నిర్మోహమాటమైన హెచ్చరికలకి నేను క్షణంసేపు నిజంగానే తికమకపడ్డాను. కృష్ణ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు, నువ్వు దయయుంచి సాధ్యమైనంత త్వరలో రాజుని పంపివేస్తే నేను కృతజ్ఞుడిని. నీ మేలు ఎప్పుడూ మర్చిపోను. ఆ తర్వాత మేము ఎక్కువసేపు కూర్చోలేదు. కృష్ణ వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు రాజుని వెంటనే పంపేయమని ఇంకొకసారి గట్టిగా హెచ్చరించాడు. మామీ టిఫిన్ చేసి నన్ను లోపలికి పిలిచింది. కృష్ణ అప్పటికే వెళ్ళిపోయాడని నేను చెప్పగానే తెల్లబోయింది. టిఫిన్ తినకుండా అతన్ని పంపించినందుకు నన్ను మందలించింది. తను అవి తయారు చేయటం ఆలస్యమైపోయిందేమోనని నొచ్చుకుంది. మామీ బలవంతం మీద నేను తప్పనిసరిగా టిఫిన్ తిని కాఫీ తాగి బయలుదేరాను. మామీ ఇంటి నుంచి వస్తుంటే నాకెలాగో అనిపించసాగింది. నేను చేస్తున్న ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ ఏమాత్రం ఇష్టంగా లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. ఎన్నడూ లేంది ఈరోజు కృష్ణ మాటల్లో నిండిన ఒక రకమైన తిరస్కారం నా గుండెలు పిండుతున్నట్టు అనిపించసాగింది. రాజు శ్రేయస్సుని మనస్ఫూర్తిగా కోరుతున్న నాకు వీళ్ళ అభిప్రాయ భేదాలని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదని, నిర్లక్ష్యంగా ఊరుకోమని నా మనసు పదే పదే సలహా ఇస్తోంది. ఆ సలహా పాటించటం మినహా వేరే గత్యంతరం తోచలేదు నాకు. నీళ్లల్లో దిగే ముందు లోతు గురించి ఆలోచన ఉండాలి. తీరా దిగిన తర్వాత ఇంత భయం దేనికి? నేను ఇంట్లో అడుగుపెట్టేసరికి సారథి ముందు హాల్లో కూర్చొని కనిపించాడు. ఇదివరకు అతను మా ఇంటికి రావడానికి ఒకవేళ అంటూ ఉండేది. అతనికి ఎంత స్వతంత్రం ఉన్నా ముందు ఫోన్ చేసి తను వస్తున్నానని తెలియచేస్తే కానీ వచ్చేవాడు కాదు. ఈ మధ్య ఆ సభ్యతకి తిలాంజలి వదిలినట్టున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అతనికి రావాలని అనిపించిన క్షణంలో తన ఇంటికి వచ్చేస్తున్నట్టుగా వస్తున్నాడు. అమ్మకి నాన్నగారికి ఇది సహజంగానే కనిపించి ఉండవచ్చు. కానీ నాకు మాత్రం సారథి రాకకి వేరే కారణం అనిపించసాగింది. అతను మా ఇంటికి వచ్చి చాలాసేపు అయినట్టుగా అతనికి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద యాస్ట్రీలో పడి ఉన్న సిగరెట్ పీకలే సాక్ష్యం చెబుతున్నాయి. బయట నుంచి లోపలికి అడుగుపెట్టి అక్కడ అతన్ని చూడగానే ఒక్క క్షణం ఆగిపోయిన నన్ను నకసిక పర్యంతం ఎగాదిగా చూశాడు. ఆ చూపలకి నాకు కంపరం పుట్టింది. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది. నేను అతన్ని పలకరించలేదు. అసలు అతన్ని చూడనట్టే ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయాను.
లోపల గదిలో అడుగుపెట్టిన నా దగ్గరికి రాజు ఆదుర్దాగా వచ్చింది. వదినా, ఎక్కడికి వెళ్ళావు? ఆయన వచ్చి చాలాసేపయింది. నేను గయ్యమన్నట్టు లేచాను. ఎక్కడికి వెళితే నీకెందుకు? అన్నీ నీకు విన్నవించుకోవాలా? రాజు, హద్దు మీరి ప్రవర్తించావంటే బాగుండదు. వెళ్ళవతలకి అన్నాను. చిచి, అడగవలసిన అమ్మా నాన్న ఏమీ అనకపోయినా మధ్యలో మీ అందరికీ సంజాయిషి చెప్పలేక చచ్చిపోతున్నాను అంటూ విసుక్కున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి కావాలని బిగ్గరగా ఈ మాటలు అన్నానో ఆ వ్యక్తి వినే ఉండాలి. బిత్తరపోయిన రాజు నోట మాట రాని దానిలా నిశ్చేష్టురాలైనట్టు చూడసాగింది. చూస్తుండగానే దాని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చిన్నబోయిన దాని ముఖం చూడగానే నా మనసు రెపరెపలాడింది. వెంటనే సైగ చేసి రహస్యంగా ఏదైనా చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలో సారథి దూసుకు వచ్చినట్టుగా గదిలోకి రావడంతో ఆగిపోయాను. అనవసరంగా ఆ అమ్మాయి మీద విరుచుకుపడతావెందుకు? ఏం, ఎక్కడికి వెళ్ళావని అడిగితే తప్పేమిటి? నేను అడుగుతున్నానిప్పుడు. వేళకాని ఈ వేళప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు? ఇది అడిగే హక్కు, అధికారం ఆ అమ్మాయికి లేకపోతే నాకున్నాయిగా. నాకు వెంటనే నోట్లోంచి ఎలాంటి మాట రాలేదు. సారథి ఇలా రంగంలోకి దిగి నన్ను నిలదీస్తాడని అనుకోలేదు. నా మాటలకి దూరంగా ఉన్న గదిలో పడుకున్న అమ్మకి మెలకువ వచ్చినట్టుంది. ఏమిటే మీనా, ఎవరా మాట్లాడేది అంటూ నీరసంగా పిలిచింది. నేను సారథి వంక ఎర్రగా చూసి అతని మాటలకి జవాబు చెప్పాల్సిన అవసరం లేనిదానిలా అక్కడి నుంచి వచ్చేశాను. అమ్మ గదిలోకి వస్తూనే ఫిర్యాదుగా అన్నాను. చూడు మమ్మీ, రాజు అల్లుతున్న స్వెటర్కి పింక్ కలర్ పూలు అయిపోవచ్చింది అంటే ఊరికే కూర్చున్న నేను అది దొరుకుతుందేమో తెద్దామని అలా బజారుకు వెళ్ళాను. ఇంతలో సారథి వచ్చాట. నేను రాగానే వీధి వాకిట్లో నిలబెట్టి ఎక్కడికి వెళ్ళావు అంటూ నిలదీస్తున్నాడు. అడిగినందుకు కాదు మమ్మీ, ఆ అడగటంలో ఏమిటో ద్వంద్వార్థం. నేనేదో తప్పు పని చేస్తుంటే పట్టుకున్న పెద్ద మనిషిలా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండింది. అందుకని నేనెక్కడికి వెళ్ళింది నీకు అనవసరం అని చెప్పాను. అమ్మ నా వంక కోపంగా చూసింది. మందలింపుగా అంది. నీకు బొత్తిగా బుద్ధి అనేది లేదే మీనా? అతనితో మాట్లాడే తీరేనా అది? ఒకవేళ ఎప్పుడూ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళవు కాబట్టి అలా అడిగాడేమో. అందులో తప్పే ఉంది. కాస్త మెల్లగా సమాధానం చెప్పుకోవద్దు? నీకెప్పటికి జ్ఞానం వస్తుందో నాకు అర్థం కాకుండా ఉంది. కంచంలో అన్నీ అమర్చి పెట్టడం కష్టం, కానీ తన్నుకోవటం ఎంతసేపే? ఏడి అతను? ఇలా పిలువు అంది. నేను ముఖం తిప్పుకొని నిలబడ్డాను. పిలవు? నీ ఈ మొండితనంతోనే ఎప్పుడో నా పీకల మీదికి తెస్తావు. రాజు, రాజు అంటూ కేకలు పెట్టింది. రాజు నిశ్శబ్దంగా గదిలోకి వచ్చింది. సారథిని ఇలా రమ్మను, నేను పిలుస్తున్నానని చెప్పు. ఆయన లేరు, వెళ్ళిపోయారు చిన్న గొంతుకతో అంది రాజు. వెళ్ళిపోయాడా? అమ్మ ముఖంలో చెప్పలేనంత ఆవేదన కనిపించింది. ఒక్కసారి నీరసంగా వెనక్కు దిళ్ళకి జారగిలబడింది. కర్మ, రామరామా, ఒక్కరోజు ఒంట్లో బాగాలేకపోతే ఏదో ఒకటి జరగక మానదు కదా. సాధ్యమైనంత త్వరలో ఆ 3 ముళ్ళు వేయిస్తేనే కానీ నా వేదన తగ్గదు. అప్పుడు కానీ కంటి నిండా నిద్ర రాదు అంటూ నిట్టూర్పు విడిచింది. ఇంకా అక్కడే నిలబడి ఉన్న నన్ను చూసి శివం ఎత్తిన దానిలా అరిచింది. సిగ్గు లేకుండా దిష్టిబొమ్మలా నా ఎదుట నిలబడ్డావేం? పో పో అవతలికి. చేశావుగా ఘనకార్యం. నేను చచ్చిన తర్వాత కానీ నా ఈ తాపత్రయం ఏమిటో ఎవరికోసమో నీకు తెలిసి రాదు. నీకు జ్ఞానం రావటం ఈ జన్మకి నేను చూడను. నేను మెల్లగా యువతలకి వచ్చేశాను. కొద్దిసేపు అయిన తర్వాత నా గదిలోకి వచ్చాను. అక్కడ రాజు నా టేబుల్ మీద అవి ఇవి సర్దుతోంది. ఆ సర్దటం కేవలం నెపం అని చీర కొంగుతో అది కళ్ళు తుడుచుకోవటంతోనే నాకు అర్థమైంది. రాజు దగ్గరగా వచ్చి భుజాల చుట్టూ చెయ్యి వేశాను. అది నా చెయ్యి వదిలించుకుని దూరం వెళ్ళింది. అక్కడ అంత క్రితం నేను విడిచి పడేసిన చీర మడత పెట్టసాగింది. నేను దగ్గరికి వెళ్ళి ఆ చీర లాక్కున్నాను. కోపం వచ్చిందా నా మీద అన్నాను. రాజు నా వైపు శాంతం తిరగకుండానే హఠాత్తుగా అనేసింది. వదినా, నేను వెళ్ళిపోతాను. వచ్చి చాలా రోజులైంది. నేను రాజుని బలవంతంగా చెయ్యి పట్టి మంచం మీద కూర్చోబెట్టాను. జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను. రాజు సంభ్రమంగా చూసింది. అన్నయ్య వచ్చాడా? అదేమిటి నాకు చెప్పనేలేదే? చెబితే జరిగేదేమిటో నీకు తెలుసుగా. అయితే ఈరోజు నిన్న నువ్వు రహస్యంగా ఇలా పారిపోయింది అన్నయ్యని కలుసుకోవటానికా? అవునన్నట్టు తలూపాను. రాజేశ్వరి నా వైపు చూస్తూ కుతూహలంగా నవ్వింది.
బాగుంది. నువ్వు ఇంకెవరినో కలుసుకోవటానికి వెళ్తున్నావని సారథి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. రాజు హఠాత్తుగా నా 2 చేతులు పట్టుకుంది. వదినా, ఇంత క్రితం నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? అత్తయ్య నిద్రపోతోందా? సారథి వచ్చాడు. నీకోసం ఇల్లంతా గాలించాను. నువ్వు కనిపించలేదు. నువ్వు లేవని చెప్పినా అతను వెళ్ళిపోలేదు, కూర్చున్నాడు. నన్ను పిలిచి మంచినీళ్లు కావాలని అడిగాడు. తీసుకెళ్ళి ఇచ్చాను. మీనా ఎక్కడికి వెళ్ళిందో నిజంగా తెలియదా అని మరీ అడిగాడు. నిజంగా తెలియదని చెప్పాను. నన్ను కూర్చోమని, నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నాడు. నేను కూర్చున్నాను. మిమ్మల్ని ఒక సాయం కోరతాను, చేసి పెడతారా అన్నాడు. నా వల్ల అయ్యేదైతే చేస్తానన్నాను. ఈ మధ్య మీనా ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారని నా అనుమానం. నా ఈ అనుమానం నిజమో అబద్ధమో దయ ఉంచి మీరు నిర్ధారణ చేసి చెప్పాలి అన్నాడు. నాకు చాలా గాబరా వేసింది. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఈ ఒక్క సాయం మీరు నాకు తప్పక చేయాలి. మీ మేలు ఆ జన్మాంతం మర్చిపోను. నేనేం చెల్లని కానిని కాదు మీ నాని బలవంతంగా అంటగట్టుకోవడానికి అన్నాడు. నేను చూస్తాలేండి అనే వరకు వదల్లేదు. పైనుంచి ఈ సంగతి మీనాకి కానీ కృష్ణవేణమ్మ గారికి కానీ తెలియనివ్వద్దు. ఈ రహస్యం మన ఇద్దరిది, మన మధ్యనే ఉండనివ్వండి. ఉంచుతానని ఒట్టు వేయండి నాకు అంటూ చేయి చాచాడు. నేను ఒట్టు వేయలేదు, కానీ తెలుసుకుంటానని మాట ఇచ్చాను. గబగబా ఊపిరి పీల్చుకోకుండా ఒక్క గుక్కలో చెప్పినట్టు చెప్పేసింది. నేను చాలా కొత్త విషయం వింటున్నట్టు దిగ్భ్రమగా చూశాను. ఒక పక్క రాజు ఇలా నిష్కల్మషంగా చెప్పినందుకు సంతోషం కలిగింది. ఇంకో పక్క సారథి అలా రాజుని అడిగినందుకు ఒళ్ళు మండింది. ఈ నాగరికతకి అలవాటు పడిన వాళ్ళు ఇంతే, సూటిగా ఏదీ అడగలేరు అనిపించింది. రాణి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను. ఇంకేం మరి, నా ఫ్రెండు మీ అన్నయ్య అని చెప్పేయి అన్నాను. ఛా, అదేం మాటలు వదినా? మా అన్నయ్య నీకు పరాయివాడా? మీ ఇద్దరి మధ్య కూడనిది ఏముంది? రాజు ముఖం అంతలోకి చిన్నబోయింది. ఏమిటో మన 2 కుటుంబాలకి ఎందుకు పడదో తెలియదు కానీ, లేకపోతే నువ్వు అన్నయ్య మేనత్త మేనమామ బిడ్డలు కదా. మేనత్త మేనమామ బిడ్డలు సరదాగా చనువుగా ఉండటం లోకంలో జరిగే సంగతేనయ్యే. వదినా, అన్నయ్య ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయాడేం? నా మీద కోపం రాలేదు కదా? ఆహా, అదేం కాదు. నిన్ను ఉత్తరం రాయమన్నాడు. మళ్ళీ నెలాఖరుకి వస్తాట అన్నాను. రాజుకి నా మాటల్లో కృష్ణ దాన్ని పంపమని ఒత్తిడి చేసిన సంగతి చెప్పలేదు. ఆ రాత్రి నేను పడుకున్నాను. రాజు ఇంకా పడుకోవడానికి రాలేదు. అమ్మ గదిలో ఏదో పని చేస్తోంది. ఇంతలో తాయారమ్మ, అమ్మాయి గారు ఒక్క పలుకుంటే పెడుదురు అంటూ నా గదిలోకి వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. నేనెప్పుడూ ఒక్క తినను. ఇది ఆవిడకి తెలుసు. ఆవిడ వచ్చింది ఒక్క పలుకు కోసం కాదని నాకు తెలిసింది. ఆవిడ నా మంచం దగ్గరికి వచ్చే ముందు మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒకసారి అటూ ఇటూ బయటికి తొంగి చూసి మరీ వచ్చింది. ఆవిడ ఈ ధోరణి నాకు తెలిసిందే. అతి ముఖ్యమైన రహస్యం ఏదో చెప్పటానికి వచ్చిందని గ్రహించాను. ఏమిటి అని అడిగాను. కంఠం తగ్గించి నాకొక్కదానికి వినపడేంత మెల్లగా చెప్పింది. అమ్మాయి గారు, పెద్దదాన్ని చెబుతున్నాను. నా మాట ఎప్పుడూ అసత్యం కాదు. మీరు పాముకి పాలు పోస్తున్నారు అంది కళ్ళు తిప్పుతూ. అంటే అన్నాను. మీరు నా మాట విని తక్షణం ఆ రాజేశ్వరిని ఇంట్లో నుంచి పంపేయండి అంది. ఏమైంది? ఏమైందని ఇంకా మెల్లగా అడుగుతున్నారు, కొంపలంటుకుపోతుంటే. అసలు విషయం ఏమిటో చెప్పండి. విసుక్కోకండి మరి, పెద్దమ్ముండని మీ ఉప్పు పులుసు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి ఇలా చెబుతున్నా. మధ్యాహ్నం మీరలా బజారుకు వెళ్ళారా? అల్లుడుగారు వచ్చారు. కొనుక్కు తీద్దామని గడప మీద తల పెట్టుకుని పడుకున్నానే కానీ కంటికి నిద్ర పట్టలేదు. అల్లుడుగారు మీరు లేరంటే వెళ్ళిపోవచ్చునా? వెళ్ళిపోలేదు. పోనీ మీకోసం చూస్తున్నారేమో అనుకుంటే ఏ పుస్తకమో పుచ్చుకొని కూర్చోవచ్చా? అది లేదు. ఆవిడ గారిని మంచినీళ్లు కావాలని అడిగారు. మంచినీళ్లు తీసుకెళ్లిన మహాతల్లి ఎంతకీ రాదే. నేను నిద్రపోతున్నానని అనుకుంది కాబోలు. ఏం చేస్తుందో చెప్పమా అని మెల్లగా లేచి వెళ్ళి చూశాను. ఇద్దరూ ఏమిటో మాట్లాడుతున్నారు. అల్లుడుగారు ఏమిటో గాని చేయి చాచి ఒట్టేయమంటున్నారు. ఈ కులుకులాడి వగలిపోతూ తల తిప్పుతోంది. చేయి తిప్పుతూ కంఠం తగ్గించి అతి రహస్యంగా చెబుతున్న ఆవిడ ధోరణికి నాకు పక్కుమని నవ్వొచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను. ఆవిడ ఏ ఉద్దేశంతో ఈ సమాచారం నాకు చేరవేసిందో ఆ అర్థం నా మనసు మెరుపులా పసిగట్టేసింది.
రాజేశ్వరి ఈ మధ్య మరీ ఆవిడ కంట్లో నలుసులా అయింది. ఇన్నాళ్ళు స్వామి భక్తి పరాయణతతో అమ్మ మనసు గెలుచుకొని ఆవిడ దగ్గర తను మినహా ఇంకెవరూ అలాంటి స్థానం సంపాదించుకోలేరని అతిశయంగా ఉంటూ వచ్చిన ఆవిడకి రాజేశ్వరి రాక గొడ్డలి పెట్టు అయింది. రాజేశ్వరి నిజంగా దిక్కు మొక్కు లేని పిల్లని, ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని ఆవిడ భయం. వయసు ఉడిగిపోతున్న ఈ దినాల్లో చాకిరీ అంతగా చేయలేని తనని రాజేశ్వరి ఆసరాగా చూసుకుని అమ్మ ఎక్కడ వెళ్ళగొడుతుందోనని ఆవిడకి మనసులో శంక ఏర్పడింది. దాంతో తన ప్రత్యర్థిగా భావిస్తున్న రాజు మీద ఆవిడ చిటపిటలాడసాగింది. పరధ్యాసగా ఉన్న నన్ను ఆవిడ నా చెయ్యి మీద తడుతూ, అమ్మాయి గారు, మీరు అమాయకులు, మీ క్షేమం కోరి చెబుతున్నాను, అన్యథా భావించకండి సుమా అంది. అబ్బెబ్బే, అదేం కాదు. రాజేశ్వరి ఇంత నమ్మక ద్రోహం తలపెట్టిందంటే నాకు మతిపోయినట్టుగా ఉంది. అయినా నా కాబోయే భర్త కదా, సారథికి కూడా ఇదేం బుద్ధి చెప్పండి. అమ్మమ్మ, అంత మాట అనకండి. అల్లుడిగారినంటే నేను ఊరుకోను. ఎంతైనా మగవాళ్ళు, వాళ్ళకి కాస్తో కూస్తో చపలత్వం ఉంటుంది. మరి మన సొమ్ముని జాగ్రత్త చేసుకునే నైపుణ్యం మనకుండాలి. సారథి తరపున ఒకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడింది. నేను ఆవిడ చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాను. తాయారమ్మగారు, మీరంటే నాకెక్కడ లేని గౌరవం ఉంది. అమ్మ మాట మీద కూడా లేని గురి మీ మాట మీద ఉంది. ఇక నుంచి మీదే భారం. సారథిని, రాజుని ఒక కంట కనిపెట్టి చూస్తూ ఉండండి. అమ్మకి ఇప్పుడప్పుడే ఏం చెప్పొద్దు. మీకు తెలుసుగా, మమ్మీకి మనం రాజు మీద ఏం చెప్పినా చెవికెక్కదు. సమయం చూసుకొని పట్టుబడేలా చేసి ఆ దుర్బుద్ధి కళ్ళతో చూడమని చూపిద్దాం. అప్పుడు అమ్మ రాజుని ఇంట్లోంచి బయటికి గంటక తప్పదు అన్నాను. తాయారమ్మ ముఖం చింపిరిచాటలా అయింది. అలాగే అలాగే, మీరన్నది నిజమే సుమా. ఎన్ని చెప్పినా లాభం ఉండదు. కళ్ళతో చూసేలా చేయాలి. మీరు కూడా ఆ పిల్లని ఓ కంట కనిపెట్టి ఉండండి అంటూ హెచ్చరించింది. చూడకుండా ఉంటానా? ఎంత మోసం, ఎంత నాటకం! పళ్ళు పటపటా నూరుతూ ఆగ్రహం చూపించాను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే కాబోలు అన్నాను. సరిగ్గా అంతేనండి అంటూ వెళ్ళిపోయింది. అమ్మా తాయారమ్మ, చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉండాలి, కానీ నీలాంటి వాళ్ళు కొంపలు తీస్తారు కదా అనుకున్నాను. పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు సారథి మా ఇంటికి రాలేదు. అతనికి బాగా కోపం వచ్చినట్టు ఇంట్లో అందరికీ తెలిసింది. ఈ విషయంలో అమ్మ నా మీద నేరం మోపుతూ నాన్నగారికి ఇచ్చిన ఉపన్యాసం విని తీరాల్సిందే. పిల్లలకి క్రమశిక్షణ అలవడాలంటే తల్లిదండ్రులిద్దరూ సమానమైన బాధ్యతతో ప్రవర్తించాలిట. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఇంగిత జ్ఞానం లేకపోయినా పిల్లలు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారట. భోజనాల దగ్గర ఆవిడ నా మీద మండిపడుతూ నాన్నగారికి అరగంట సేపు ఇచ్చిన లెక్చర్ యొక్క సారాంశం ఏమిటంటే, ఇదంతా నాన్నగారి అలసు వల్ల వచ్చిన అనర్థమట. ఆయన అండ చూసుకునే నేనిలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నానట. నాన్నగారు ఎప్పట్లాగానే భోజనం చేస్తూ మౌనంగా ఇదంతా విన్నారు. మధ్య మధ్యలో 1-2 సార్లు మాత్రం విన్నావా అన్నట్టు నా వైపు చూశారు. నేరం చేసిన దాన్ని నేనైతే అమ్మ నాన్నగారి మీద విరుచుకుపడటం నాకేం నచ్చలేదు. అన్యాయంగా ఆయన మీద ఆరోపణ వేసి సాధిస్తుంటే నాకు చాలా బాధ వేసింది. చివరికి మర్నాడు అమ్మ ఏం సంజాయిషి చెప్పుకుందో, నాన్నగారు ఏం నచ్చచెప్పారో తెలియదు. కానీ 15 రోజుల అనంతరం సారథి మా ఇంటికి వచ్చాడు. అమ్మ ఆ రాత్రి అతన్ని భోజనానికి రమ్మనమని ఎంతో ఆర్భాటంగా అతనికిష్టమైన పిండి వంటలు చేయించి విందు చేసింది. భోజనానికి సారథితో పాటు మిస్సెస్ లింగాన్ని కూడా ఆహ్వానించింది. కానీ ఎందువల్లనో కానీ ఆవిడ రాలేదు. ఈ మధ్య వాళ్ళింటికి మా ఇంటికి రాకపోకలు కాస్త తగ్గినాయి. కారణం ఫలానా అని తెలియటం లేదు, కానీ అమ్మకి ఆవిడకి కాస్త చెడినట్టుగానే ఉంది. అలవాటు ప్రకారం అమ్మ సారథి భోజనానికి వచ్చే రోజున తనే స్వయంగా చాలా అందంగా వచ్చేట్టు నా జడ అల్లింది. ఫలానా నగలు పెట్టుకోమని సూచించింది. ఆవిడ ఫలానా చీర కట్టుకోమని 1-2 సార్లు హెచ్చరిస్తుంటే నా మనసులో కోపంగా అనుకున్నాను. అమ్మా, నువ్వంటే ఆ నగలు అలంకరింపచేయగలవు, చీర కట్టించగలవు, నా ముఖంలో చిరునవ్వు ఎలా తెప్పించగలవు? నా ప్రవర్తనని శంకించి రాజుని నా మీద నిఘా వేయమన్న అతనికి నేనెందుకు గౌరవం ఇవ్వాలి? తనకేదైనా అనుమానం కలిగితే సూటిగా నన్నే అడగవచ్చుగా. మనుష్యులు నిర్మలంగా ఉండాలని, ప్రవర్తన నిష్కల్మషంగా ఉండాలని వీళ్ళు వల్లించే ఆదర్శాలు కేవలం మాటల వరకేనా? ఆచరణలో అవసరం లేదన్నమాట. భోజనానికి సారథి వచ్చిన కొద్దిసేపటికే నేను తలనొప్పి వచ్చిందని తల పట్టుకొని నీరసంగా కూర్చున్నాను.
అమ్మ ఆ సమయంలో నా వైపు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. అమ్మ నాన్నగారిద్దరూ సారథిని 10 సంవత్సరాల అనంతరం విదేశాల నుంచి తిరిగి వచ్చిన పెద్ద కొడుకుని చూసినట్టు చూశారు. వారి ఆప్యాయతకి కరిగిపోక తప్పలేదు. వారం రోజుల్లో సారథి అలక తీరింది. ఎప్పటిలా మా ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు. అమ్మ గుండెల మీద పెద్ద బరువు దింపుకున్నట్లుగా చూసింది. సారథి విందుకు వచ్చి వెళ్ళిన రాత్రే నన్ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. ఇదిగో జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ పిచ్చివేషాలు వేసి విధవ గొడవ ఏమైనా తెచ్చావంటే ఊరుకోను. అతని విలువ నీకేం తెలుసు? 1,00,000 మంది గద్దల్లా కాచుకొని కూర్చున్నారు. మిస్సెస్ లింగానికి ఏం రోగం వచ్చిందో ఈ మధ్య ఆ జడ్జిగారమ్మాయి సునీతని వెంటేసుకు తిరుగుతోంది. సారథి నా మాట కాదని వెళ్ళడనే నమ్మకం నాకున్నా నా ఒక్కదాని ప్రయత్నం చాలదు. నువ్వు పసిపిల్లవి కాదు. నీ కాబోయే భర్తని నీ వైపు ఆకర్షణ నిలుపుకునే నేర్పు నీకుండాలి. తెలిసిందా అంది. తెలిసిందన్నట్టు తల ఊపాను. నాకు ఒళ్ళు మండిపోయింది. అసలు పిచ్చి వేషాలు వేసిన సారథి బాగానే ఉన్నాడు. మధ్యలో నాకొచ్చినవి చివాట్లు. సారథి నాతో ఎప్పట్లా ఉండాలని ప్రయత్నిస్తున్నా అది కేవలం నటనేనని అతని కళ్ళల్లో కనిపిస్తున్న అసంతృప్తిని బట్టి నేను ఇట్టే గ్రహించాను. అతనిలా నాకు నటన రాదు. అందుకే నేను కూడా ముభావంగా ఉండిపోయేదాన్ని. మా ఇద్దరి మధ్య అంతంత మాత్రంగా ఉండే ఆ చనువు కూడా పోయింది. మా అమ్మ సాధ్యమైనంత వరకు మా ఇద్దరినీ ఒంటరిగా ఉంచాలని తాపత్రయపడేది. అది మా ప్రాణం మీదికి వచ్చినట్టుగా ఉండేది. ఇద్దరం ఏం మాట్లాడాలో తోచని అపరిచిత వ్యక్తుల్లా క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేవాళ్ళం. అమ్మ సాధ్యమైనంత త్వరలో మా ఇద్దరికీ వివాహానికి లగ్నం పెట్టించేయాలని తొందరపడుతోంది. కానీ పురోహితుడు సారథి నాది ఇద్దరి జాతకాలకి అనుగుణంగా 1 రోజుల లోపల లగ్నం లేదన్నాడు. అమ్మకు సాధారణంగా జాతకాల పిచ్చి లేదు. కానీ ఎందుకో గాని ఈ విషయంలో పట్టుపట్టలేదు. సరే తర్వాతనే చూడండి అంది. 1-20 రోజుల తర్వాత దివ్యమైన లగ్నం ఉందని చెప్పాడు. అమ్మ నాన్న అది నిశ్చయం అనుకున్నారు. ఈ లోపల ఒక మంచి రోజు చూసి సారథి నాకు నిశ్చయం అయిపోయినట్టు అందరికీ తెలియచేయడానికి అన్నట్టు ఆడంబరంగా ప్రదానం జరపడానికి నిశ్చయించుకుంది. ఈ సారథి కాకపోతే జన్మలో ఇక నాకు పెళ్ళే జరగదేమోనన్నట్టు ప్రవర్తిస్తున్న అమ్మ హడావిడి ఆత్రం చూస్తే నాకు ఆశ్చర్యం చిరాకు రెండూ కలగసాగాయి. న్యాయంగా చూస్తే అంతస్తు ఐశ్వర్యం ఉన్న నా కోసం సారథి పడిగాపులు కాయాలి. చిచి, అమ్మ నన్ను లోకువ చేస్తోంది. ఈ మధ్య ఆవిడకి లోకజ్ఞానం తరిగిపోతోంది అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం చాలా రోజుల తర్వాత అమ్మ క్లబ్కి వెళ్ళింది. ఈ మధ్య క్లబ్బుని గురించిన వ్యాపకాలు ఆవిడ చాలా తగ్గించుకుంది. నా పెళ్లిని గురించిన హడావిడిలో తనకి తీరదని నలుగురికి స్పష్టంగా చెప్పేసింది. ఇంతవరకు ఈ సిటీలో ఎవ్వరూ చేయనంత ఘనంగా అదొక అపురూపమైన సుందర దృశ్యంగా అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని ఆవిడ కలలు కంటోంది. ఎంత డబ్బైనా సరే, ఎంత శ్రమ అయినా సరే, ఇక ముందు ఎక్కడ ఏ పెళ్లి జరిగినా అబ్బే కృష్ణవేణమ్మ గారి అమ్మాయి వివాహం జరిగినంత గొప్పగా ఇది జరగలేదు అని అందరూ అనుకోవాలని ఆవిడ ఆశ. రోజూ ఇంట్లో ఈ పెళ్లిని గురించిన చర్చలే. అమ్మ వయసు మళ్ళిన అనుభవజ్ఞులను పిలిపించి సలహాలు అడుగుతోంది. నా పెళ్లికి సుమారుగా ఎంత డబ్బు అవుతుందో లెక్కలు వేసాగింది. నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు ఇంకా మనం లగ్నమే నిశ్చయించుకోలేదు, ఏమిటి మీ హడావిడి అనేవారు. ఆయనకి ఆడంబరం అంటే అస్సలు గిట్టదు. అమ్మ ఆ రోజు తప్పనిసరిగా ఏదో ముఖ్యమైన పని ఉండటం వల్ల క్లబ్కి వెళ్లాల్సి వచ్చింది. నేను రాజు ముందు హాల్లో కూర్చున్నాం. నేను ఫిలింఫేర్ తిరిగేస్తున్నాను. రాజేశ్వరి స్వెటర్ పూర్తి చేస్తోంది. మళ్ళీ పెళ్ళి దగ్గర పడితే ఇది పక్కన పడి అశ్రద్ధ అయిపోతుందని దాని భయం. అందుకే ఏ కాస్త సమయం దొరికినా అది చేత్తో పట్టుకొని కూర్చుంటోంది. స్వెటర్ అల్లుతున్న రాజు అంది, వదినా, అన్నయ్యకి ఉత్తరం రాసి ఎన్ని రోజులైంది? ఇంతవరకు జవాబే రాలేదు అంది. కృష్ణ ఇక్కడికి వచ్చిన వెంటనే రాజు చేత నేను ఉత్తరం రాయించాను. అందులో ఇక్కడ తనకి బాగానే ఉన్నట్టు, ఇప్పట్లో తనకి పెళ్లి ఇష్టం లేదని, ఆ మాటే తలపెట్టవద్దని కోరుతూ వ్రాయించాను. అదే కవర్లో నేను కూడా కృష్ణకి వ్రాసిన ఉత్తరం జతపరిచాను. నా ఉత్తరంలో కృష్ణని మన్నించమని కోరాను. ఒక్క 1 రోజులు వ్యవధి ఇమ్మని, అప్పటికి రాజుకి నేనేం చూడలేకపోతే నిమ్మలూరు పంపివేస్తానని రాశాను. కావాలని నేను ఆ ఉత్తరం బ్రతిమలాడుతున్నట్లుగా వ్రాశాను. ఆ ఉత్తరాలు అందినవో లేవో కృష్ణ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
అతనికి మా అభిప్రాయం, ఉత్తరం రాశామన్న సంతృప్తి, అతని దగ్గర నుంచి జవాబు రాలేదేమన్న ఆదుర్ద కలుగుతున్నాయి నాకు. ఇంతలో వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. అదిగో అత్తయ్య వచ్చేసినట్టుంది అంది రాజు. కానీ లోపలికి వచ్చిన వ్యక్తి అమ్మ కాదు, సారథి. సారథిని చూడగానే రాజు చప్పున అల్లుతున్న సామాన్ తీసుకుని లేచి లోపలకు వెళ్ళబోయింది. నేను రాజు చీరకొంగు గట్టిగా పట్టుకున్నాను. అది నా వంక వదలమన్నట్టు చూసింది. దాన్ని కూర్చోమన్నట్టు నేను కళ్ళతోనే అర్థించాను. రాజు ఇబ్బందిగా చూసి కూర్చుంది. సారథి వచ్చి మాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వెంటనే రాజు వైపు చూస్తూ అనేశాడు, రాజేశ్వరి, మీరు కొంచెం లోపలికి వెళ్తారా? నేను మీనాతో మాట్లాడాలి. రాజు బెదిరిన లేడిలా తల ఊపింది. నా చేతిలో ఉన్న కొంగు బలంగా లాక్కొని చప్పున అల్లిక సామాన్ తీసుకొని 4 అంగల్లో వెళ్ళినట్టుగా లోపలకు వెళ్ళిపోయింది. నా చెంపల్లో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగుకు వచ్చింది. దాన్ని అలా బలవంతంగా నిర్మోహమాటంగా పంపేసినందుకు కోపం వచ్చింది. వెంటనే హేళనగా ఏదైనా అనేదాన్నే. కానీ అమ్మ హెచ్చరికలు గుర్తు రావటంతో కళ్ళెం వేసినట్టు ఆగిపోయాను. సీరియస్గా ఒళ్ళో ఉన్న పుస్తకంలోకి చూస్తూ కూర్చున్నాను. మీనా, నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నిర్మోహమాటంగా జవాబు చెప్పాలి నువ్వు. నేను ఏమిటన్నట్టు చూశాను. సారథి గొంతు సవరించుకున్నాడు. నేనంటే లక్ష్యం ఉందా నీకు? 4-5 రోజుల్లో మనకి ప్రదానం జరగబోతోంది. నువ్వు నాతో వివాహానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఒప్పుకుంటున్నావా? నేను మాట్లాడలేదు. మీనా, నువ్వు చిన్నపిల్లవి కాదు. విషయం సూటిగా చెప్పటం మనిద్దరి భవిష్యత్తులకి మంచిది. వివాహం ఒకనాటి మాట కాదు, 100 ఏళ్ల పంట. మొదట మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నాను. మొట్టమొదట ప్రశ్న వేసింది నేను. సమాధానం చెప్పాల్సింది నువ్వు. నీ జవాబు విన్న తర్వాత నీకేమైనా సందేహాలుంటే నేను తప్పకుండా తీరుస్తాను. మనిద్దరం కాబోయే భార్యాభర్తల్లా కాకుండా ఈ ఒక్క నిమిషం స్నేహితుల్లా మాట్లాడుకుందాం. నేను క్షణంసేపు ఆలోచించాను. తర్వాత నిదానంగా అన్నాను, నాకు తెలియదు. మీరు అడిగింది నాకు అర్థమైంది. కానీ నేను జవాబు స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నేను ఏనాడు నా కళ్ళతో చూడను. నా అభిప్రాయంతో దేని గురించి విలువ కట్టలేను. నాకు చేత కాదు. అమ్మ కళ్ళతో చూస్తాను. అమ్మ అభిప్రాయం నాదిగా స్వీకరిస్తాను. మీ ఒక్క విషయంలోనే కాదు, నేను చిన్నప్పటి నుంచి అంతే. అమ్మకి ఏది మంచిది అయితే నాకు అదే మంచిగా అనిపిస్తుంది. ఉదాహరణకి నేను కట్టుకున్న ఈ చీర చూడండి. ఇంత పెద్దగళ్ళు, వీటి మధ్య పువ్వులు నాకు బాగుండవు. షాపుకి వెళ్ళినప్పుడు ఈ చీర చూడగానే అబ్బా ఎంత గాడిగా ఉంది అని అసహించుకున్నాను. కానీ అమ్మ ఈ చీరే సెలెక్ట్ చేసింది. ఈ రంగు, డిజైన్ అద్భుతంగా ఉన్నాయంది. ఇప్పుడు చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తున్నాయి. చీరైనా అంతే, మీరైనా అంతే. అమ్మ మీరు నాకు తగిన వ్యక్తి అని నిర్ణయించింది. నేను కూడా మనస్ఫూర్తిగా నిజమనుకుంటున్నాను. సారథి విమూఢుడైనట్టు చూశాడు. అంతే తప్ప నీకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏదీ లేదన్నమాట. అభిప్రాయం అంటే? నా మీద ఇష్టాలు. నాకు తెలియదు. అయినా చీరలు కొనుక్కోవాలంటే, నగలు పెట్టుకోవాలంటే ఇష్టాలుండాలి. అవి మనకి నప్పుతాయా లేదా అని చూసుకోవాలి. పెళ్ళికి ఇష్టాలెందుకు? అయినా చిన్నవాళ్ళమైన మనకేం తెలుస్తుంది? మన పెద్దవాళ్ళు చూస్తారు. అంతస్తులు, ఐశ్వర్యాలు తూకం వేస్తారు. సరికి సరి అంటే జోడు కుదిరినట్టే అంటాను. అవునా కాదా? సారథి చెప్పలేదు. పెద్దగా నిట్టూర్పు మాత్రం విడిచాడు. ఇదేనా మీరు అడిగే ముఖ్య విషయం? అవును అని నీరసంగా తలూపాడు. భలేవారే, నేనింకా ఏమిటా అనుకున్నాను. ఈ మాత్రానికేనా మా రాజుని లోపలికి వెళ్ళమని తరిమేశారు. నేనింకా మీరెవరినైనా ప్రేమించారేమో, ఈ పెళ్ళి ఇష్టం లేదని ప్రదానం రద్దు చేయించమని అమ్మతో చెప్పమంటారేమో అనుకున్నాను. మీ ధోరణి చూసి నాకలా అనిపించింది. సారథి అదిరిపడ్డట్టు చూశాడు. నేను లేచి రాజుని పిలవటానికి లోపలికి వచ్చేశాను. ఆ మధ్యాహ్నం నాతో మాట్లాడిన తర్వాత సారథికి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. అతను మా ఇంటికి రావడం మానలేదు. ఒక విధంగా చూస్తే ఇంకా ఎక్కువైందనే చెప్పాలి. కానీ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా సాకు కల్పించుకొని రాజుతో మాట్లాడేవాడు. నేనెదురుగా ఉంటే దాని మీద ఎక్కడలేని శ్రద్ధ కనపరిచేవాడు. నేను చూస్తుండగానే దాని చెయ్యి లాక్కొని చూస్తూ, మీ వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అని ప్రశంసించేవాడు. జడ ఇంకా కొంచెం వదిలి వేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. ఎప్పుడు లేత రంగు చీరలే కొంటారేం? ముదురు రంగు కూడా కట్టుకోండి.
చాలా బాగుంటాయి అని సలహాలిచ్చేవాడు. సారథి మనసులో ఉద్దేశం ఏమిటో నాకు స్పష్టంగా అర్థం కాలేదు. కానీ అతని ఈ ప్రవర్తన వెనుక ఇంకేదో ఉద్దేశం దాగి ఉందని మాత్రం నేను గ్రహించాను. రాజు మాత్రం అతని ఈ చేష్టలకి హడలిపోసాగింది. అతను ఇటు వస్తాడని ఏమాత్రం అనిపించినా లేడిలా అటు నుంచి మాయమయ్యేది. ఒకరోజు సారథి చివరికి అడిగేశాడు, మీనా, నీ స్నేహితురాలితో నేనలా చనువుగా ఉంటే నీకేమీ అనిపించదా? నేను అమాయకంగా చూశాను. బాగుంది, ఏమనిపిస్తుంది? నాకేమీ అనిపించలేదే. సారథి నా వంక అయోమయంగా చూశాడు. నీకెప్పుడూ నా మీద కోపం రాదా? ఎందుకు రాదు? ఏ కారణం వల్లనైనా మీ ఉద్యోగం పోతే ఒళ్ళు మండుతుంది. మీ ఇల్లు అప్పుల పాలై అమ్మేస్తారనుకోండి, కోపం వస్తుంది. డబ్బున్న మగాడి మీద ఏ అమ్మాయికైనా ఎక్కడైనా కోపం వస్తుందా? అసలు డబ్బు లేని వాళ్ళ నీడ కూడా నేను సహించలేను. అసలు అలాంటి మనుషులంటేనే నాకు అసహ్యం. సారథి నా వంక ఇంకా అలాగే చూస్తున్నాడు. అతని ముఖం పందెం వేసి ఓడిపోయిన మనిషి ముఖంలా ఉంది. అతి నాగరికత నరం నరంలోనూ జీర్ణించుకున్న మనిషి అడవి జాతి వాళ్ల వైపు చూసినట్టుగా ఉంది ఆ చూపు. అతని కంటికి నేను మృగంలాగానో ఒక మొద్దులాగానో కనిపిస్తున్నానన్నది సుస్పష్టమైంది నాకు. ఆ తర్వాత సారథి రాజుతో అతి చనువుగా ప్రవర్తించడం మానేశాడు. మేం ముగ్గురం ఉన్నప్పుడు అతను దానివైపు సాలోచనగా చూడటం నేను అనేకసార్లు గమనించాను. ఈసారి అతని ప్రవర్తన నాకు నటనగా కనిపించలేదు. తాయారమ్మగారు ఏ రోజు సమాచారం ఆ రోజు నాకు రహస్యంగా చేరవేస్తూనే ఉంది. సారథి మేం లేనప్పుడు దానికి ఫోన్ చేస్తున్నాడు. ఇంట్లో మేమున్నప్పుడు కూడా ఏదో సమయం చూసుకొని దాన్ని పలకరిస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి రాజు ఉన్నట్టుండి తమ ఇంటికి వెళ్ళిపోతానని పట్టుపట్టింది. ఎందుకని కారణం చెప్పు అన్నాను. అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఓస్, ఇంతేనా? ఈ నెలాఖరులో వస్తానని చెప్పాడుగా. నీకు పుణ్యం ఉంటుంది వదినా, నాకిక్కడ ఉండాలని లేదు. అదే ఎందుకో చెప్పమంటున్నాను. నువ్వు చెప్పిన ఆ కారణం నాకు సబబుగా తోస్తే తప్పకుండా పంపిస్తాను. లేకపోతే నువ్వు ఖైదు అనుకున్నా సరే ఉండి తీరాల్సిందే. నేను పంపను. వదినా, నీకు నేనెలా చెప్పటం? రాజు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నేను దాని భుజం మీద చెయ్యి వేశాను. అనునయంగా స్నేహపూరితమైన స్వరంతో అన్నాను, ఇన్నాళ్ళు ఉండి నా పెళ్లి ముందు వెళ్ళిపోతానంటావే? నా పెళ్లి చూడటం నీకిష్టం లేదా? రాజు తలెత్తి నా వైపు చూసింది. దాని వేళ్ళు అవ్యక్తమైన బాధతో గిలగిల్లాడుతున్నాయి. దాని నోటికి తాళం పడింది. ఇక వెళతాను అన్న మాట ఎత్తలేదు. కానీ మూగవేదన లాంటిది బలవంతంగా భరిస్తున్నట్టుగా కనిపించసాగింది. సారథి దాని దగ్గర చనువు తీసుకుంటున్నాడని, అది భరించనూ లేక ఇటు నాతో చెప్పనూ లేక నలిగిపోతోందని గ్రహించాను. కానీ దానికోసం నేను ఎంత బాధపడటానికి, తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నానో, నా కోసం అది కూడా బాధపడని. ఒకరి కోసం ఒకరు ఈ బాధపడటంతో మా స్నేహం ఇంకా పునీతమవుతుంది. ఆ రోజు సాయంత్రం నేనప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాను. తాయారమ్మ గదిలోకి తొంగి చూసి, మీ నాన్నగారు పిలుస్తున్నారు, రండి అంది. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. ఈ మధ్య నాన్నగారు నాతో ఒంటరిగా మాట్లాడి ఎన్ని రోజులైందో. ఎక్కడున్నారు అని అడిగాను. ఆఫీస్ రూమ్లో అని తాయారమ్మ వెళ్ళిపోయింది. నేను గబగబా ఆఫీస్ రూమ్ వైపు వచ్చాను. నాన్నగారు నాతో సరిగ్గా మాట్లాడటం లేదని అలుక వహించిన నేను నాకెంతో ఇష్టమైన ఆ గదిలో అడుగు పెట్టడమే మానేశాను. అమ్మ స్నానం చేస్తూ బాత్రూంలో ఉంది. నాన్నగారు ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప పిలవరు. అదేమిటి, నా గుండెలు భయంతో ఆదుర్దాతో వేగంగా కొట్టుకోసాగినాయి. నేను లోపలికి వెళ్ళాను. నాన్నగారు పేపర్ చూస్తున్నారు. మా ఇద్దరికీ మధ్య పేపర్ అడ్డంగా ఉండడంతో ఆయన నేను వచ్చినట్టు గమనించలేదు. నేను చిన్నగా దగ్గాను. అయినా సరే ఆయన వెంటనే పేపర్ తీయలేదు. ఆయన నా రాకని గుర్తించి కూడా చూడనట్లు ఊరుకున్నారని తెలిసింది. చివరికి నేను అడిగాను, నన్ను పిలిచారట? ఆయన పేపరు అడ్డు తీశారు. నిదానంగా పేపరు మడిచి డ్రాయర్ మీద పెట్టారు. కళ్ళజోడు తీసి దాన్ని కూడా మడిచి ఆ పేపర్ మీద పెట్టారు. తర్వాత సీరియస్గా అడిగారు, రాజు మన ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళుంటుంది? ఆయన ప్రశ్నకి తెల్లబోయాను. నా చెంపల్లోకి రక్తం సర్రున పాకి వచ్చింది. ఆ వేడికి నా బుగ్గలు మండినట్టయినాయి. ఏమిటి ఈయన ఉద్దేశం? రాజుని మరీ బొత్తిగా పరాయి పిల్ల అన్నట్టు చూస్తున్నారే. ఇది నా మీద సాధింపా?
దానికి మనం పెళ్లి చేసే వరకు అన్నాను మొండిగా. ఆ, చేస్తాం పెళ్ళి. అది ఎవరో మీ అమ్మకి తెలిస్తే ముందు మనిద్దరి పెళ్లి చేస్తుంది. దాన్ని నువ్వు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందోననే శంకతో నేను ఒకరోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు. ఆ సంగతి నీకు తెలుసా? నేను తలదించుకొని నిలబడ్డాను. ఆయన కొద్దిసేపు మాట్లాడలేదు. నా ఉత్సాహం ఆవిరిలా అంతమైంది. నాన్నగారు పిలిచింది ఇందుకే, నన్ను మందలించటానికే. ఆయన మెల్లగా అడిగారు, సారథి ఈ మధ్య రాజు అంటే కనబరుస్తున్న శ్రద్ధ నీవు గమనించావా? గమనించాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. గమనించావా? అయితే తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు మెదలకుండా చూస్తూ కూర్చున్నావా? ఏం చెయ్యను? సారథిని నేనేమీ అనను. అనలేను. ఇందులో రాజుని నిందించటానికి దాని దోషం ఏమీ లేదని నాకు తెలుసు. నాన్నగారు క్షణంసేపు నా వైపు చూశారు. తర్వాత అతి మార్ధవమైన కంఠంతో నన్ను పిలిచారు. మీనా, ఇలారా. నేను టేబుల్ పక్క నుంచి ఆయన దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. ఆయన నా చెయ్యి మీద చెయ్యి ఆనించారు. అమలు, నువ్వు నా బంగారు తల్లివి. నా మనసు కష్టపెట్టవని నాకు తెలుసు. కమలం పిల్లల్ని నేనెంత అభిమానిస్తానో నీకు తెలుసుగా. రాజును గురించి ఏదైనా గొడవ అయితే నేను భరించలేను. నేను మీ అమ్మకి భయపడుతున్నది రాజు ఎవరో తెలుస్తుందని కాదు, సారథి రాజుల మధ్య ఏదైనా అవుతుందేమోనని. నీ వివాహం గురించి మీ అమ్మ నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నువ్వు ఎరగని విషయమేమీ కాదు. చాలా రోజుల తర్వాత నాన్నగారు అలా ఆత్మీయంగా మాట్లాడడంతో నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు చివ్వున చిమ్ముకొచ్చాయి. ఓ మాట చెబుతాను, వింటావా? వింటానన్నట్టు తలూపాను. నిమ్మలూరు నుంచి కృష్ణ వచ్చాడు. రేపు వెళ్ళిపోతున్నాడు. రాజుని మెదలకుండా అతనితో పంపించేయి. రాజుకి నువ్వన్నట్టే మనమే పెళ్లి చేద్దాం. కానీ ఇక్కడ మన ఇంట్లో కాదు, అక్కడే నిమ్మలూరులోనే ఆ శుభకార్యం జరగాలి. రాజుకి మనమే సంబంధం కుదర్చాలన్న నీ పట్టుదలకి కృష్ణకి కూడా కష్టంగా ఉంది. పెళ్ళి అక్కడ జరిగితే అతనికి కూడా తృప్తిగా ఉంటుంది. ఏమంటావ్? కృష్ణ వచ్చాడా? ఎప్పుడు? ఆదుర్దాగా అడిగాను. నిన్న వచ్చాడు. వాళ్ళ పక్క ఊర్లో ఏదో మర్డర్ కేసు జరిగిందట. క్లయింటుని నా దగ్గరికి తీసుకువచ్చాడు. ఎక్కడ దిగాడు? నాకింతవరకు అస్సలు వచ్చినట్టు తెలియదే. నాన్నగారు బహుశా నా ముఖంలో పొగలా వచ్చిన భావ పరివర్తనకి కాబోలు పరిశీలనగా చూశారు. ఎక్కడున్నారో నాకు తెలియదు. నిన్న సరాసరి కోర్టు దగ్గరికి వచ్చి కలిశారు. ఏదో హోటల్లో దిగామని చెప్పాడు. ఏ హోటల్ అది? ఆయన ముఖం సీరియస్గా అయింది. నా చెయ్యి వదిలేస్తూ నాకు తెలియదు, నేను అడగలేదు అన్నారు. నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. చచా, అతను చెప్పలేదు, నాన్నగారు అడగలేదు. ఇద్దరికీ ఇద్దరే. నాన్నగారు ఎవరైనా ఏ కేసు విషయమైనా చెబితే మిగతావి సర్వం మర్చిపోతారు. ఇంతలో నాన్నగారి కోసం ఎవరో రావటంతో నేను గదిలోంచి బయటకు వచ్చేశాను. చాలా రోజుల తర్వాత నా మనసు మళ్ళీ ఉల్లాసంగా అయింది. ఆ సాయంత్రం అంతా టెలిఫోన్కి ఎదురుగా పీఠం వేసుకున్నట్టు కూర్చున్నాను. కానీ ఫోన్ మోగలేదు. కృష్ణ చెయ్యనే లేదు. ఆ మర్నాడు కూడా అలాగే జరిగిపోయింది. నా ప్రాణం ఉసూరుమనిపించింది. కృష్ణ ఎన్నాళ్ళుంటాడు? ఉన్నాడా, వెళ్ళిపోయాడా అని నాన్నగారిని అడుగుదామంటే వీలే చిక్కటం లేదు. నా ప్రధానం దగ్గరికి రావటంతో వాటిని గురించి ఏర్పాట్లతో అమ్మ అహర్నిశలు ఆయన వెంటే ఉంటుంది. ఈ ప్రధానం గురించి నాన్నగారు తప్పకుండా చెప్పే ఉంటారు. అందుకని ఈ హడావిడిలో నన్ను కలవటం అసంభవం అనుకుని వెళ్ళిపోయాడేమో. నా ఆలోచనలు నీళ్లు కారినట్టు చెప్పబడసాగాయి. అయినా నేను ఏదో జరుగుతుంది అనే ఆశతో రోజులు నెట్టుకొస్తున్నాను. ఏదీ జరగకపోతే? సారథికి భార్య నవ్వటమే నా నొస్ట వ్రాసిపెట్టి ఉంటే? కాదు, ఏదో తప్పకుండా జరుగుతుంది. నా మనసులో ఎవరో గట్టిగా వాగ్దానం ఇస్తున్నారు. ప్రధానం 2 రోజుల్లోకి వచ్చేసింది. నా గుండెల్లో రాయి పడ్డట్టుగా అనిపించసాగింది. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కానీ ప్రధానం ఏం మాట? పెళ్లి కూతుర్ని చేసి పెళ్లివారు కూడా తరలి వచ్చి పీటల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎన్ని లేవు. అమ్మ నాన్నగారు అందరినీ పిలిచే హడావిడిలో ఉన్నారు. ఆ రోజు ఉదయం అమ్మ సారథికి ఫోన్ చేసి మధ్యాహ్నం వచ్చి నన్ను వెంట తీసుకెళ్ళి షాపులో కొత్త చీరలు వచ్చాయని వాళ్ళు చెప్పారని, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకురమ్మనమని చెప్పింది. అదే చీర నేను ప్రధానం నాడు కట్టుకోవాలిట. అమ్మ సారథితో మాట్లాడేటప్పుడు విని తీరాల్సిందే.
ఆ మాటలు ఎంత గౌరవం ఇస్తున్నట్టుగా, అపురూపంగా చూస్తున్నట్లుగా ఉంటాయి. మాటలతో ఎదుటివారిని కట్టిపడవేసే విద్యలో అమ్మకి మహా అద్భుతమైన ప్రజ్ఞ ఉంది. అది తాడులా మారి ఎదుటివారిని సున్నితంగా కట్టేస్తుంది. ఒక్కసారితో మాట్లాడేటప్పుడే అమ్మకి ఈ లయ, అణకువ, లాలన వస్తాయి. మాలో ఎవరితో మాట్లాడేటప్పుడు అవి మచ్చుకు కూడా ఉండవు. అమ్మ హృదయంలో సారథి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడని మా అందరికీ తెలుసు. అతనిలో ఆ ప్రత్యేకత ఏమిటో మాత్రం మాకు ఎవరికీ తెలియదు. అమ్మ ఆదేశించినట్లుగానే సారథి వచ్చాడు. నేను సాధ్యమైనంత వరకు తాత్సారం చేయడానికి నిశ్చయించుకున్నాను. నేను లేనప్పుడు కృష్ణ దగ్గర నుంచి ఎక్కడ ఫోన్ వస్తుందోనని భయం. తాయారమ్మని ఫోన్ వస్తే తీయమని, నా కోసం ఎవరైనా అడిగితే చప్పున నాకు వచ్చి చెప్పమని పురమాయించి పైకి వెళ్ళాను. అరగంటలో అయ్యే ముస్తాబుని తీరికగా గంట చేసి క్రిందకు వచ్చాను. ఫోన్ రాలేదు. తాయారమ్మకి వెళ్లే ముందు ఫోన్ వస్తే 1 గంట తర్వాత తప్పకుండా చేయమన్నారు అని చెప్పి సారథితో బయలుదేరాను. దోవలో సారథి చిరుకోపంగా అడిగాడు, అన్నింటికీ మీ అమ్మ ఇష్టం మీద నడిచే మనిషివి, మధ్యలో ఈ ఒక్క చీరకి నా సెలక్షన్ ఎందుకు? అతని ధోరణి చూస్తే నాతో ఇలా రావటం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా, కేవలం అమ్మ బలవంతం మీద కాదనలేక వచ్చినట్టుగా ఉంది. ఏమో, నాకేం తెలుసు, అమ్మ వెళ్ళమంది వచ్చాను అన్నాను. రేపు పెళ్ళైన తర్వాత మీ అమ్మ నన్ను వదిలేయమంటుంది, వదిలేస్తావా? అమ్మ నిజంగా అలా అంటే చేయక తప్పదు మరి. అమ్మకి అన్నీ బాగా తెలుసు. సారథి శబ్దం బయటికి రాకుండా ఏదో గొనుక్కున్నాడు. ఏమిటంటున్నారు మీరు? నాకు వినిపించలేదు అన్నాను. ఏం లేదు అన్నాడు. మా కారు జంట నగరాల మొత్తం మీద అత్యంత అధునాతనంగా ఉన్న ఒక బట్టల షాపు ముందు ఆగింది. ఇద్దరం దిగి లోపలికి వచ్చాం. షాపు నిండా జనం ఉన్నారు. కిటకిటలాడుతున్నట్టుగా ఉంది. షాపు యజమాని మాకు బాగా తెలిసిన మనిషి. మమ్మల్ని చూడగానే సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. షాపులో పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్ రకరకాల చీరలు తెచ్చి మా ముందు పడేశారు. నాకు చూసిన ప్రతి ఒక్కటి బాగున్నట్టే ఉంది. మళ్ళీ పరీక్షగా చూస్తే ఏ ఒక్కటి నచ్చలేదు. షాపులోకి వచ్చి గంటైంది. సారథి బాగుందన్న దానికి నేను వంకలు చూపించాను. నాకు నచ్చిన వాటిని అతను తిరస్కరించాడు. దాదాపు గంట గడిచింది. చీరలు చూపించే అమ్మాయికి విసుగు పుట్టినా ఎంతో ఓపికగా ఇంకా ఇంకా తెచ్చి చూపిస్తున్నారు. చివరికి నెమలి పింఛన్ రంగు చీర ఒకటి సెలెక్ట్ చేశాను. విసుగు పుట్టిన సారథి బాగుంది అనేశాడు. నాకు తెలుసు, అమ్మకి ఆ రంగు ఇష్టం ఉండదు. ఒకసారి నాన్నగారు ముచ్చటపడి నాకు ఈ రంగులో పరికిణి బట్ట తెస్తే అది బాగాలేదని పని మనిషికి ఇచ్చేసింది. ఆ రంగంటే తనకెంత అసహ్యమో గంటన్నర సేపు చెప్పింది. ఇప్పుడు సారథి సెలెక్ట్ చేశాడంటే కాదన్నదని నా గట్టి నమ్మకం. అప్పుడు ఆ అయిష్టం ఏమైపోతుందో అడగాలని నా సంకల్పం. చీర తీసుకున్నాం. సారథి ప్యాక్ చేయించి డబ్బులు చెల్లించడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. నేను బయటకు వస్తుండగా అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న ఒక వ్యక్తిని నా దృష్టి ఆకట్టుకుంది. అతను నన్ను చూడలేదు. ఇంకోవైపు వెళ్ళబోతున్నాడు. చెంగున లేడిలా అతని దగ్గరకు పరిగెత్తి అతని చెయ్యి పట్టుకున్నాను. ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ నన్ను చూడగానే తెల్లబోయాడు. అతని కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు దోబూచులాడినాయి. నువ్వా? ఎంత అదృష్టం అన్నాడు. ఎంత దొంగవి నువ్వు! వచ్చి 3 రోజులైతే నన్ను కలవాలని చూడలేదు. కనీసం ఫోన్ అయినా చేయలేదు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. బాగుంది ఈ నేరారోపణ. మామయ్యకి ఫోన్ నెంబర్ ఇచ్చి నిన్ను ఒకసారి చెయ్యమని చెప్పి నేను ఎదురు చూస్తుంటే ఈసారి కనుబొమ్మలు ముడుచుకోవడం నా వంతైంది. నాన్నగారికి చెప్పాడా? ఆయన ఏం తెలియనట్టు ఊరుకున్నారే? చూసి చూసి విసుగు పుట్టి ఇక చేయవని నిర్ధారణ చేసుకున్నాను. తోచకపోవడంతో ఇలా మధు వాళ్ళకి బట్టలేమైనా తీసుకుందామని వచ్చాను. నేను రాజు రాసిన ఉత్తరాలు అందాయా? అందినాయి. ఇంతలో సారథి అక్కడికి వచ్చాడు. ఎవరు అని అడిగాడు. అతని ముఖం తీక్షణంగా ఉంది. ఇతను కృష్ణ తడబడ్డాను. చిన్ననాటి స్నేహితులం. కృష్ణ ఎలాంటి తొట్టుపాటు లేకుండా జవాబు చెప్పాడు. ఇతను సారథిని పరిచయం చేశాను. నా పేరు కృష్ణ. కృష్ణ నవ్వుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ చెయ్యి జాచాడు. సారథి అయిష్టంగా ఆ చెయ్యి అందుకుని కరచాలనం చేసి వదిలేశాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు నిశితంగా పరీక్షించుకోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ అలా చేతులు కలుపుకొని ఒకరిని ఒకరు చురుగ్గా చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది.
క్షణంసేపు ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియనట్లుగా మౌనంగా నిలబడిపోయాం. మీ పనైపోయి వెళ్తున్నట్టున్నారు, వస్తాను నేను. కృష్ణ ఇద్దరి దగ్గర ఒకేసారి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. సారథి బయటికి నడిచాడు. నేను యాంత్రికంగా అతన్ని అనుసరించాను. హఠాత్తుగా నా మనసు ఎలాగో అయింది. 2 రోజుల నుంచి అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. అతను ఈ విధంగా ఇలా కనిపించి అలా వెళ్ళిపోతుంటే నాకెలాగో ఉంది. సారథి వెళ్ళి కారులో కూర్చున్నాడు. నేను కూడా డోర్ తెరిచి లోపల కూర్చోబోయాను. నాకెందుకో కానీ ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే కృష్ణ ఇక నా కంటికి కనిపించడేమోనని అనిపించింది. ఆ భయంతోనే కారులో కూర్చోబోతున్న దాన్నల్లా హఠాత్తుగా ఆగి, నేనిప్పుడే వస్తాను అంటూ సారథి సమాధానం కోసం చూడకుండా తిరిగి షాపులోకి పరిగెత్తాను. కృష్ణ బట్టలు చూస్తున్నాడు. నేను అతని చెయ్యి పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగాను, ఎక్కడ ఉంటున్నావు నువ్వు? తాజ్ హోటల్లో. రూమ్ నెంబర్ ఎంత? కృష్ణ చెప్పాడు. సరే, నేను సరిగ్గా 4 గంటలకి నీ రూమ్కి వస్తాను. ఆ రూమ్లో ఇంకెవరైనా ఉంటే ఆ టైంకి అవతలికి పంపించేయి. నీతో నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీనా, ఇప్పుడు ఇంకేం చెప్పొద్దు, వస్తా, బాయ్. గబగబా అనేసిన నేను బయటకు వచ్చేశాను. షాపుకు ఎదురుగా కారు నిలిపి అందులో కూర్చుని ఉన్న సారథికి బహుశా నేను కృష్ణ చెయ్యి పట్టుకుని మాట్లాడటం కనిపించే ఉంటుంది. స్టీరింగ్ బిగించినట్టు గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న అతని ముఖంలో క్రోధపు ఛాయలు తొంగి చూస్తున్నాయి. నేను కూర్చుని డోర్ వేసినా అతను కారు స్టార్ట్ చేయలేదు. ఏమిటి ఆ మాట్లాడింది? ఏం లేదు. ఎవరతను? చెప్పానుగా, కృష్ణ అని. మీ ఇద్దరికీ ఎలా పరిచయం? చెప్పాడుగా, చిన్ననాటి స్నేహితులమని. అది నన్ను కవర్ చేయడానికని తెలుస్తూనే ఉంది. ఆ మాత్రం గ్రహించలేని ఫూల్ని అనుకున్నావా? వెనుక కారు ఒకటి వచ్చి ఆగింది. మా కారు అడ్డుగా ఉండడంతో హారన్ బొయ్ బొయ్యమని వినిపించింది. సారథి కారు స్టార్ట్ చేశాడు. అతని పాదం యాక్సిలేటర్ని కసితో గట్టిగా నొక్కినట్లు కారు రివ్వున బాణంలా దూసుకుపోయింది. ఆ రోజున ఎక్కడా ఏ యాక్సిడెంట్ జరగకపోవడం కేవలం మా ఇద్దరి అదృష్టమనే చెప్పాలి. కారు సరాసరి మా ఇంటికి కాకుండా నేరుగా అతని ఇంటి ముందు వచ్చి ఆగింది. సారథి కారు ఆపు చేశాడు. సీరియస్గా అన్నాడు, మీనా, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దిగి లోపలికి రా. నేను ఇబ్బందిగా చూశాను. ఇప్పుడా? నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఆ అడిగేదేదో ఇక్కడే అడగకూడదా? ఇక్కడ కూర్చొని మాట్లాడడం బాగుండదు. నువ్వు దిగి లోపలికి రాకపోయావంటే మీ అమ్మతో ఇప్పుడే నీ బాల్య స్నేహితుడి గురించి చెప్పి అతనికి నీకు ఎలాంటి పరిచయమో అది ఎంతవరకో తెలుసుకుంటానో. అతని బెదిరింపుకి నాకు ఒళ్ళు మండింది. అతను అడగబోయే ముఖ్యమైన సంగతి ఏమిటో నాకు తెలుస్తూనే ఉంది. ఇక్కడ కారులో అయినా అక్కడ ఇంట్లో అయినా నేను చెప్పబోయే సమాధానం ఒకటే. నేను దిగాను. సారథి ముందు, నేను వెనక ఇద్దరం అతని డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టాం. గుమ్మంలో అడుగు పెట్టగానే ఇద్దరం ఒకేసారి ఆగిపోయాం. అక్కడ సోఫాలో తల పట్టుకుని రాజేశ్వరి కూర్చుని ఉంది. సారథిని చూడగానే లేచిన రాజేశ్వరి అతని వెంట వచ్చిన నన్ను చూసి గతుక్కుమన్నట్లుగా చూసింది. దాని కళ్ళు కంగారుతో భయంతో రెపరెపలాడినాయి. ఒక్కసారి మొహం పాలిపోయింది. రాజేశ్వరి, నువ్వా? సారథి ఆశ్చర్యపోయాడు. నేనెందుకు వచ్చానంటే వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయింది. కంఠం వణికింది. ఒక్క నిమిషం ఎవరు ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆగిపోయాం. చివరికి సారథి తనే అన్నాడు, కూర్చో కూర్చో, నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతోంది. ఇంత క్రితం నిన్ను రమ్మనమని చెప్పిన సంగతి మర్చిపోయాను అంటూ నా వైపు తిరిగి, మీనా, రాజుని నేనే ఇక్కడికి రమ్మనమని కోరాను. తను బాగా ఎంబ్రాయిడరీ చేస్తుంది కదూ, డోర్ కర్టెన్స్ తెద్దామని ఏ గుమ్మానికి ఏ కలర్ కావాలో వచ్చి చూసి చెప్పమన్నాను అన్నాడు. నేను అలాగా అన్నట్టు చూశాను. రాజేశ్వరి కూర్చోలేదు. నేను తర్వాత వస్తాను మళ్ళీ అందే. దాని ముఖం చూస్తే ఫెయింట్ అయి పడిపోతుందేమో అనిపించింది. ఇంతలో బయట నుంచి మిస్టర్ సారథి అంటూ వినిపించింది. సారథి బయటకు వెళ్ళాడు. నేను రాజుని ఏమీ అడగలేదు. కనీసం దాని సంగతైనా చూడలేదు. కానీ అదే భయపడుతున్న దానిలా అంది, వదినా, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను తక్షణం ఇంటికి తీసుకువెళ్ళు, నా కళ్ళు తిరుగుతున్నాయి అంది. ఎందుకని రాజు? నేను అనునయంగా అని దాని చెయ్యి పట్టుకున్నాను. ఇంతలో సారథి లోపలికి వచ్చాడు. నా కోసం ఆఫీసు వాళ్ళు వచ్చారు. ఒక్క 10 నిమిషాలు మీ ఇద్దరూ లోపల కూర్చుంటారా? ఇంటికి వెళుతున్నాం అన్నాను.
10 నిమిషాలేగా అన్నాడు. సారథి చూపులన్నీ రాజు మీదనే ఉన్నాయి. ఊహూ అన్నాను. రాజేశ్వరి కర్టన్లు సెలెక్ట్ చేస్తానంది అన్నాడు. తర్వాత వస్తుంది. సాయంత్రం తప్పకుండా రావాలి. ఏం వస్తావా? ఆ తప్పకుండా అనటంలో ఏదో ద్వంద్వార్థం ప్రతిధ్వనిస్తోంది. రాజు వస్తానన్నట్టు తల ఊపింది. మీనా, సాయంత్రం తప్పకుండా రాజుని పంపు, లేకపోతే వద్దులే, నేనే మీ అమ్మగారికి ఫోన్ చేస్తా. సారథి మరీ చెప్పాడు. అతని ముఖంలో ఆందోళన బాగా కనిపిస్తోంది. సారథి నాతో మాట్లాడాలన్న ముఖ్యమైన సంగతి పూర్తిగా మర్చిపోయినట్టే ఉన్నాడు. రాజు నేను ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. సారథి కారుని డ్రైవ్ చేయటం నాకు అలవాటే. దోవలో వస్తుండగా రాజు చేతి రుమాల్లో భద్రంగా మడతపెట్టి దాచి ఉంచిన ఉత్తరం ఒకటి తీసి నా పక్కన పెట్టింది. వదినా, ఇంత క్రితం మీరు బజారు వెళ్ళబోయే ముందు నువ్వు బట్టలు మార్చుకోవటానికి పైకి వెళ్ళినప్పుడు సారథి నన్ను పిలిచి బలవంతంగా ఈ ఉత్తరం చేతిలో పెట్టాడు. నువ్వు అది చదివితే నేను సారథి ఇంటికి ఎందుకు వచ్చానో నీకే తెలుస్తుంది అంది. నేను కారు రద్దీ లేని వీధిలో రోడ్డు వారగా ఆపి అది తీసుకొని చదివాను. అందులో ఇలా ఉంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.